నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. చూసారు కదా ఆకు ఏం చేయబోతున్నానా అనుకుంటున్నారా? బచ్చల కూర పప్పు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, బచ్చల కూర, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ ఉంటే బచ్చల కూర పప్పు తయారైపోతుంది. దీనికి ముందుగా నేను కందిపప్పు కొంచెం ఒక గ్లాసు మనకు కావాల్సింది అంత తీసుకొని మనం శుభ్రంగా కడిగి కొంచెంసేపు నాననిచ్చి, అలాగే కొంచెం నూనె, కొంచెం పసుపు వేసి స్టవ్ పైన పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాల్లో కందిపప్పు చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఈ లోపల మనం బచ్చల కూర తీసుకున్నాం కదండి, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇది సన్నగా తరిగేసి దీన్ని కూడా మనం పప్పులో యాడ్ చేసుకుంటే మెత్తగా ఉడకడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పు ఉడుకుంటుంది, కొంచెం ఉడుకుంటుంది. నేను ఇంతలోనే ఈ బచ్చల కూర కట్ చేసి నేను యాడ్ చేసేసాను. అంతేకాదు దీంతోపాటు మనం పచ్చిమిర్చి, అలాగే టమాటో ఇవి కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ, ఒక టమాటో, అలాగే కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒక చింతపండు 2 పలుకులు, ఒక 2 ఇంచుల చింతపండు కూడా కొంచెం యాడ్ చేసేసి, మనం పసుపు వేసేసాం ఆల్రెడీ, దీనికి కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఒక 10-15 నిమిషాలు మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఈ లోపల మనం తాలింపు దినుసులన్నీ రెడీగా పెట్టుకొని తాలింపు పెట్టేసుకుంటే బచ్చల కూర పప్పు చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా చక్కగా ఉడికిపోయింది కందిపప్పు, అలాగే బచ్చల కూర చక్కగా ఉడికిపోయింది. ఇది చక్కగా మనం మెదిపేసుకోవడమే. మెదిపిన తర్వాత మనం కొంచెం తాలింపు పెట్టుకోవడానికి దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ తాలింపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి నేను లాస్ట్లో వెల్లుల్లి వేస్తాను, మర్చిపోయాను అనుకుంటా. ఇప్పుడు వెల్లుల్లి కూడా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పులో కలిపేసుకొని కొంచెం సేపు కొంచెం స్టవ్ పైన పెట్టి కొంచెం దీనిలో సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బచ్చల కూర పప్పు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలో చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చూసారా లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు.